నైవేద్యం ఓం భూర్భువస్వాహం తత్సవితుర్వరేణ్యం. వద్దమ్మా, నీకు ఆకలిగా ఉందన్నావుగా, రా. నా మనవరాలి అన్నందుకైనా నీ ఆకలి నేను తీరుస్తాను, రా అమ్మా. మీ నాన్నకి ఇక్కడ ఉండడం నచ్చడం లేదంట, అందుకే వెళ్ళిపోయారు. ఆయన ఎవరు చెప్పినా ఆగరు, నాకు తెలుసురా. ఆయన చెప్పింది జరగాలి. అది జరగాలంటే నీ చెల్లెల్ని కాపురానికి పంపించాలి. నువ్వే కదా ఆ సంజయ్ మీద కేసు పెట్టావు అంటే నీకు తను ఏ పరిస్థితుల్లో ఉందో అర్థమైంది కదా. నీకు అర్థమైంది కూడా మీ నాన్నకి ఎందుకు అర్థం కాలేదో మరి. వెళ్ళిపోయారు. అదేంట్రా తినకుండా చేతులు కడిగేసుకున్నావు? అమ్మా, నాన్న అలా మాట్లాడడంలో అర్థం ఉంది. ఆయన ఎందుకంత బాధపడుతున్నారో నీకు తెలుసు. ఏదో విధంగా సర్ది చెప్పాలి కాని అలా ఎలా వదిలేశావు? నాకు చేతకాలేదులేరా. ఏం చెప్పినా విన్నో అన్నారు. ఉషని కాపురానికి పంపిస్తే ఇంట్లో ఉంటాను, లేదంటే లేదు అన్నారు. ఏం చెయ్యాలి? ఎక్కడికి రా? నాన్నని తీసుకొని వస్తానమ్మా. ఇంతకాలం అందరం ఎవరికి వాళ్ళుగా బ్రతికాం. ఈరోజు మళ్ళీ ఆ పరిస్థితి రావటం నాకిష్టం లేదమ్మా. నేను వెళ్ళి నాన్నతో మాట్లాడి తీసుకొని వస్తాను. అన్నయ్య, నాన్న బాగా కోపంలో ఉన్నారు. ఇప్పుడు వెళ్ళినా రారు. ఆ కోపం తగ్గాక వెళ్ళి మాట్లాడి తీసుకొనిరా. చెప్పు రఘు, నా కూతుర్ని నేను లేని టైంలో ఎందుకు తీసుకుని వచ్చావు? ఉషా, నువ్వు ఉండాల్సింది అక్కడ కాదు, ఇక్కడ. అది నువ్వెలా డిసైడ్ చేస్తావు? ఆగురేఖ, నేను దాని తండ్రిగా చెప్తున్నాను. ఉషను ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి వీల్లేదు. తండ్రివనే విషయం 25 ఏళ్ల ముందు గుర్తొచ్చుంటే బాగుండేది రఘు. గుర్తొచ్చుంటే బాగుండేది రఘు. గుర్తొచ్చుంటే బాగుండేది రఘు. గుర్తొచ్చుంటే బాగుండేది రఘు. నాన్నా, నాకు కూడా కాఫీ ఇస్తారా? ఏంటిలా వచ్చావు? అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరెందుకు వచ్చారు? నాకు సమాధానం చెప్పడం రాకనా, లేక నాతో మాట్లాడడం ఇష్టం లేకనా? మిమ్మల్ని ఇక్కడ ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళడం నాకిష్టం లేదు నాన్న. రండి వెళ్దాం. ఎక్కడికి? మన ఇంటికి నాన్న. ఇదేనా ఇల్లు? ఏంటి నాన్న ఇది? చిన్న విషయానికి ఇల్లు వదిలిపెట్టి వచ్చేస్తారా? మమ్మల్ని వదిలి 25 ఏళ్లు బయటే ఉన్నారు కదా, ఇంకా ఎందుకు చెప్పండి?
అమ్మతో ఉషతో నేను మాట్లాడతాను. రండి నాన్న వెళ్దాం. వద్దురా, నేను ఎక్కడ ఉండడమే మంచిది. నువ్వు వెళ్ళు. అలా అనకండి నాన్న, ప్లీజ్ రండి నాన్న వెళ్దాం. నా కోసమైనా రండి. ఏంట్రా, నీకోసం రావాలా? ఎందుకు రావాలి? నువ్వు బాగా నా మాటని గౌరవిస్తున్నావనా? తండ్రిగా నన్ను ప్రేమిస్తున్నావనా? ఎందుకు రావాలి? అదేంటి నాన్న అలా అంటారు? మీరంటే నాకు ప్రేమ లేదా? మీ మాటంటే నాకు గౌరవం లేదా? ఉంటే నువ్వు వద్దన్నా సంజయ్ మీద కేసు పెట్టావు. అది జస్ట్ వాడిని బెదిరించడం కోసమే పెట్టాను నాన్న, అంతే. అవునరా, నువ్వు బెదిరించావు, వాళ్ళు చేసి చూపించారు, సరిపోయిందిగా. అసలు ప్రాబ్లం ఎంత పెరిగిందంటే దానికి కారణం నువ్వు కాదు. నీకు ఆ రోజే చెప్పాను, ఇన్వాల్వ్ అవ్వద్దని మొత్తుకున్నాను. విన్నావా? అందరూ ఇన్వాల్వ్ అవడం వేరు, నువ్వు ఇన్వాల్వ్ అవడం వేరు. నీదేం పోయిందిరా? నువ్వు పోలీసువి, వాడు కంప్లైంట్ ఇచ్చారు, నువ్వు కేసు పెట్టావు, వాళ్ళ కోపం వచ్చింది, చివరి కాపురం కూలిపోయింది. బెదిరించావా? ఏమని బెదిరించావు? నీ జీవితం నాశనం చేస్తానని బెదిరించావు. నువ్వు ఆ మాట అనేలోపే ఇక్కడ నీ చెల్లెల జీవితం నాశనం అయిపోయిందిరా. అసలు దాని జీవితం ఏమవుతుందోనని మీలో ఏ ఒక్కరికైనా బాధ భయం ఉందరా? చెప్పండి. నాన్న, అన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. మీరిలా అలిగొచ్చేస్తే ఎలా చెప్పండి? అలిగొచ్చానా? అసహ్యం వేసి వచ్చాను. అసలు నీకు పరువు మర్యాద అంటే ఏంటో తెలుసా? మీరంతా ఎవర్రా? జీకే గారి వారసులు. జీకే గారి పేరు పెట్టుకున్నావు, కానీ ఆయన గొప్పతనం గురించి తెలుసుకోలేకపోయావు. బయట అందరూ మన గురించి నవ్వుకుంటున్నారా? చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ మనల్ని ఎగతాళి చేస్తున్నారు. నా కళ్ళతో నేను చూశాను. మాకు నీతులు చెప్పడం కాదు, ముందు మీ కుటుంబాన్ని కాపాడుకోండి మొహం మీదే తిడుతున్నారు. అందుకని మీరు ఇలా వచ్చేస్తారా? ఏంటి నాన్న ఇది? దీనివల్ల మనం మరింత చులకనవుతాం కదా. రేయ్, నీ మాటకార్తన నా దగ్గర చూపించకరా. నేను నిన్ను కన్న తండ్రిని. వెళ్ళు, ముందెళ్ళి మీ అమ్మను ఒప్పించి మీ చెల్లెలు నా ఇంట్లో దించేసి అప్పుడు కనిపించు. అప్పుడు నీతో రాకపోతే అప్పుడు అడుగు. అంటే అప్పటిదాకా రానంటారా? రాను. నేనంటే గౌరవం లేని వాళ్ళ మధ్య నేను ఉండలేను. దానికంటే నాకు ఈ ఒంటరి జీవితమే బాగుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నానా ప్లీజ్ నానా. రేయ్, నా గురించి కాదరా, ఒకసారి మీ మావయ్య గురించి ఆలోచించు. వాడెటూ చెప్పుకోలేక ఎంత బాధపడుతున్నాడో ఒక్కసారి ఆలోచించరా. ఎవరైనా పిల్లలు 10 కాలాల పాటు బాగుండాలనే పెళ్లి చేస్తారా? అంతేగాని కోటికెక్కి పరువుని బజార్కి ఇడ్చుకోవడానికి కాదురా. రేయ్, నేను నిజంగా ఇంటికి రావాలని నీకుంటే ముందెళ్ళి నీ చెల్లెల్ని కాపురానికి పంపించు. వెళ్ళు. రా నీకోసం ఎదురు చూస్తున్నాను బాసు. మ్యాటర్ ఏది? కార్లో ఉంది.
మహాలక్ష్మిని కారులో దస్తే ఎలా? ఓకే, ₹1,00,00,000 కదా, బరువు ఉండుంటాయి. బహుశా నువ్వు మొయ్యలేవనుకుంటా. నేనే కష్టపడి ఎలాగోలా తెచ్చుకుంటాను. ఆగు. ఏంటి బాసు, కొంపదీసి గనుగాని చూపిస్తావేంటి? చెప్పాను కదా బాసు, నన్ను ఏం చేసినా నీకే నష్టం. ఈ డబ్బుతో వెళ్ళిపోతాను గ్యారంటీ ఏంటి? మళ్ళీ ఇలాగే బ్లాక్మెయిల్ చేస్తే? ఛ, నేను మాట అంటే మాటే. ఇంతకు ముందు కూడా ఇలాంటి మాటలు చాలా చెప్పావు. అది చిలక్కొట్టుడు, ఇది ఒకేసారి లాట్ కదా. అయినా నీ సంగతి తెలుసు కదా, మళ్ళీ వస్తే వేసేయి. సరే, వెళ్ళి తెచ్చుకో. బ్యాక్ సీట్లో ఉంది సూట్ కేస్. ఏంట్రా, నీకు డబ్బు కావాలా? లేకరా. శంకర్, మర్యాదగా చెప్తున్నాను, ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ కావద్దు. ఆయన ఎవరో తెలుసా? నాకు దేవుడు రా. ఆయనే బ్లాక్ మెయిల్ చేస్తారా? ఇంట్లో నుంచి వెలగొట్టిన సిగ్గులేదా నీకు? శంకర్, వీడితో మాట్లాంటి మనకి. పట్టుకెళ్ళి పోలీసులకు అప్పగిద్దాం. లోపలేసేయ్. పదరా. ఆగరా. 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 ఎక్కడికి పోతారా రే? చంపేస్తాను. తమ్ముడు అని కూడా చూడండి, చంపేస్తాను. చంపరా, చంపో.
చంపరా! తమ్ముడు అని కూడా చూడండి, చంపేస్తాను. చంపు! చంపరా! చంపు! చంపేస్తా. చంపరా! నిన్ను చంపేస్తాను. అన్నయ్య, శ్రీధర్! ఏమైంది శంకర్? సార్, లోయలో పడి చచ్చిపోయాడు సార్. అమ్మయ్యా, తేడా వదిలింది. ఎంత పనిచేస్తావు శంకర్? ఎందుకంత తొందరపడ్డావు? సార్, అలాంటి వాడికి ఎప్పటికైనా ఇదే గతి పడుతుంది సార్. మీరే వాడి గురించి బాధపడకండి. ఇక మీ జోలికి ఎవడు రాడు. కనీసం నా మరదల సంధి ఎక్కడుందో కూడా చెప్పకుండా చచ్చిపోయాడు కదా శంకర్. అసలే పిచ్చిది, పైగా కడుపుతూ ఉంది. ఎక్కడుందో ఎలా ఉందో తెలియకుండా పోయింది. రేపు మా ఇంట్లో నిజం తెలిస్తే నేను ఎలా సమాధానం చెప్పుకోవాలి? సార్, మీరేం బాధపడకండి సార్. సందే ఎక్కడో చోట క్షేమంగానే ఉంటుంది. నేను వెతుకుతాను. మీరు ధైర్యంగా వెళ్ళండి సార్, వెళ్ళండి. ఏమండి, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదు లేదు, చూస్తే చెప్పండి. నేను చూడలేదు. అమ్మో, ఆడవాళ్ళని అసలు అడగకూడదు. ఎవరు అసలు ఎవరు నకిలీయో అస్సలు అర్థం కావడం లేదు. తిట్టినా తిట్టించుకున్నా మగవాళ్ళే బెటరు. అమ్మో. అవునా? చెప్పరా, అది నేను చూసుకుంటాలే. సార్ నమస్తే. నమస్తే. ఓకేరా, నువ్వు అసలు దిగులు పడకు. అరే, ఒక్క నిమిషం ఆగరా. ఏంటి, నాతో ఏమైనా మాట్లాడాలా? ముందు మీరు ఫోన్ మాట్లాడను సార్, నేను మీతో తర్వాత మాట్లాడతాను. అవునా? సరే, అలాగే ఉంటాను. సరే, ఫోన్లో కొంచెం టైం పట్టింది. కొంచెమా? దాదాపు గంటన్నర సేపు మాట్లాడారు సార్. చెవుకు బొక్కపడిందేమో చూసుకోండి. మాకిది మామూలేలే. ఇంతకీ నువ్వెవరో, నీకేం కావాలి? చెబుతా. ఈ అమ్మాయిని చూసారా? ఎంత ఎంత ఎంతేంటి? అదే, దీని రేట్ ఎంత, బ్రోకర్గా నీ రేట్ ఎంత?
స్పాట్ మీరు చూపిస్తారా మేము చూసుకోవాలా? ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? నువ్వే కదా పక్కన చేరి ఇంతసేపు వెయిట్ చేసి మరీ ఆ అమ్మాయి ఫోటో చూపించావు. అయితే నన్ను బ్రోకర్ని ఈ అమ్మాయిని బ్రోకర్ చేసి మాట్లాడతావురా? నీ అబ్బా చూడ్డానికి టిప్ టాప్ గా ఉన్నావు, సిగ్గులేదురా నిన్ను? మరి మామూలుగా అడగచ్చుగా, అంత రహస్యంగా అడగడం దానికి? ఎదురు దెబ్బలు తిన్నాను రా, కానీ ఇలాంటి ఎదురు దెబ్బ ఎప్పుడు తినలేదురా. ఏంటి కొడతావేంటయ్యా? కొడతానా చంపుతానా? వెళ్ళు, మర్యాదగా వెళ్ళు. ఇంకొకసారి నాకు కనిపించావంటే చంపుతా, నరుకుతా రాస్కెల్. వెళ్ళు రాజయ్, వెళ్ళు, కదలరా, కదలు, వెళ్ళు. ఈ అబ్బా అమ్మా సంధ్య, ఎక్కడ ఉన్నావు తల్లి? తొందరగా కనిపించమ్మా. నువ్వు కనిపించకపోయేసరికి అడ్డమైన వాళ్ళ చేత నానా మాటలు అనిపించుకోవాల్సి వస్తుందమ్మా. త్వరగా కనిపించమ్మా.